172 మంది పిల్లల్ని అక్కడ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఆ కమిటీ చేసిన తర్వాత కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కొన్ని సజెషన్స్ కూడా చేశారు. ఆ సజెషన్ చేసిన తర్వాత దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఇవ్వమన్నారు. అలాగే ఈ ర్యాగింగ్ జరగకుండా ఉండాలంటే ఫ్రెషర్స్ డేని వితిన్ 1 మంత్ కంప్లీట్ చేయమన్నారు. క్యాంపస్లో పెట్టాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. బయోమెట్రిక్ సీసీ కెమెరాలు చెప్పారు. ఎన్ని మొత్తం తీసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం వాళ్ళు గమనించట్లేదు. 2007 డిసెంబర్లో ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయుష మేర ఆ రోజు హత్య జరిగింది అధ్యక్ష. హత్య జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం ఊరు వాడ రాష్ట్రం మొత్తం తిరిగారు. మాకు న్యాయం చేయండి, మా అమ్మాయి ఇట్లా ఆత్మహత్య కాదు హత్య చేశారు, అందులో ఒక ప్రముఖ నాయకుడి యొక్క బంధువులు ఉన్నారు, ఇట్లా కూడా ఆరోపణ వస్తుంది, దీని మీద న్యాయం చేయండి అని ఆ పాప తల్లిదండ్రులు ఊరు వాడు తిరిగారు. అయితే అప్పుడు స్పందన లేదు. అలాగే 2008లో ఉస్మానియా యూనివర్సిటీలో మల్లేశ్వరి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఫాదర్ విజయవాడ రైల్వేలో ఒక కళాసి, అక్కడ డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్కి సంబంధం ఉందని చెప్పని అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు కూడా ఇంతవరకు దాని మీద కేసు మీద యాక్షన్ లేదు. ఇట్లా జరుగుతూ ఉంటే ఒక్క నిమిషం వినండి. ఏదైతే రిషితేశ్వరి ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న ఇన్సిడెంట్స్ లేకపోతే మొత్తం యాక్షన్ చూసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క తండ్రి మురళీకృష్ణ మొత్తం డైరెక్ట్గా మెసేజ్లు పంపించారు. ఒక్కసారి చదువుతాను. థ్యాంక్ యూ సార్, యు ఆర్ టేకింగ్ వెరీ గుడ్ స్టెప్స్ ఫర్ ప్యూరిఫైయింగ్ యూనివర్సిటీస్. రిషితేశ్వరి ఫాదర్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ అపాయింటెడ్ మేడం ఉదయలక్ష్మి యాజ్ వీసీ. ఇంకొకసారి మళ్ళీ రిసీవ్ 10 lakhs చెక్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఎంత ప్రోయాక్టివ్గా యాక్ట్ చేసింది. ఇమీడియట్గా దీన్ని అరికట్టడం కోసం ఎటువంటి ప్రక్షాళన చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో బయట వ్యక్తులు సంవత్సరాల తరబడి అక్కడ టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ రోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి బయట పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఏం చేయాలో దీంట్లో ఇన్వాల్వ్ అయితే గతంలో వరకు టీసీ ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు టీసీ కాదు, ఆ పిల్లోడు కానీ లేకపోతే ఆ అమ్మాయి కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఇంకా ఫర్ ఎవర్ వాళ్ళు ఎడ్యుకేషన్లో చదువుకునే అవకాశం లేకుండా ప్రొహిబిట్ చేస్తా ఉన్నాం. అలాగే ఏ ఇన్స్టిట్యూట్లో జరుగుతుందో ఆ ఇన్స్టిట్యూట్కి రికగ్నిషన్ అఫిలియేషన్ కూడా రద్దు చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ప్రిన్సిపల్ ఉంటాడా, హెడ్ మాస్టర్ ఉంటాడా, లేకపోతే కరస్పాండెంట్ ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇందులో రెస్పాన్సిబుల్ చేస్తా ఉన్నాం. యాంటీ ర్యాగింగ్ యాక్ట్తో పాటు నిర్భయ, సెక్సువల్ హెరాస్మెంట్ అన్ని యాక్టులు కలిపి ఈరోజు ఈ కేసులు బుక్ చేస్తా ఉన్నాం. ఇంత ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా ఉంటే మీరు కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్లు ఇవ్వండి. దయచేసి దీన్ని మాత్రం రాజకీయం చేయకండి. మీరు రాజకీయం చేయాలంటే వేరే ఇష్యూస్ చేసుకోండి. రాజకీయాలు ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకున్న తర్వాత దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేయొద్దు. ఇటువంటి సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు వాళ్ళు బాబురావా, సాంబశివరావా, సుబ్బారావా, ఎక్సా వయా చేయడం ప్రభుత్వం అనవసరం. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే ఖచ్చితంగా ఉక్కుపాతంతో వాళ్ళు అణచేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటి అన్నిటి కూడా ఈరోజు యూనివర్సిటీ సిద్ధమవుతున్నాయి. ఆ ప్రక్షాళన స్టార్ట్ అయింది. దయచేసి మీరు కన్స్ట్రక్టివ్గా సజెషన్ చేయండి. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. చివరిగా రోజా గారు ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు చెప్పింది సంతోషం అధ్యక్ష. ఆయన చెప్పినట్టు అన్ని జరిగితే మాకన్నా ఎవరు సంతోషపడరు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు బాబురావు గారి మీద ఏదైతే కమిటీ ఇచ్చిందో టు ఇన్వెస్టిగేట్ ప్రిన్సిపల్ బాబురావు యాజ్ పర్ ద ప్రొవిజన్ laid down in Anti-Ragging Act 1997, Nirbhaya Act and Prohibition of Sexual Harassment of Women at Workplace అని ఇచ్చినా కూడా అతను యూనివర్సిటీ బయట ఫ్రెషర్స్ డే ఏ విధంగా తాగి తందనాలు ఆడాడో కూడా ఉండి కూడా 15 నెలలు కూడా ఆయన పట్టించుకోకుండా ఈరోజు రిషితేశ్వరి వాళ్ళ నాన్న నాకు మెసేజ్ పంపించారంటాం చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండోది ఒకే ఒక కూతురు అధ్యక్ష, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఆ కూతురు చనిపోయి దిక్కు తోచక వాళ్ళు పోలీస్ స్టేషన్కి, కాలేజీకి, ఊరికి తిరుగుతూ ఉంటే కనీసం వాళ్ళని పరామర్శించకుండా హోటల్లో కూర్చొని వాళ్ళని హోటల్కి పిలిపించారు బాధలో ఉన్న తల్లిదండ్రులు. అంటే వీళ్ళ సంస్కారం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. ఈ రోజు ఆ అమ్మాయి చనిపోతే చనిపోయిన రోజు వెళ్లకుండా 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి హడావిడిగా ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి పరిగెత్తుకుంటూ హైదరాబాద్కి వస్తే క్యాబినెట్ మీటింగ్ ఉందో లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉందో అనుకుంటే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు అధ్యక్ష. ఈరోజు ఆడియో ఫంక్షన్ల మీద ఉన్న చిత్తశుద్ధి పిల్లల మీద ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయే వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష. ఈరోజు నారాయణ కాలేజీలో కూడా 11 మంది విద్యార్థులు చనిపోయారు. మొన్న 2 చనిపోయినప్పుడు మరి త్రిసభ్య కమిటీ వేశారు, ఇంతవరకు ఆ నివేదిక లేదు. వాళ్ళ వియంకుడని ఈరోజు ఈ 11 మంది మీద విచారణ చేయకుండా ఈరోజు తప్పించుకు తిరుగుతుంది. పక్కదావన పడుతుంది కానీ మీరు కానీ అధ్యక్ష, నేను ఆ రోజా గారు మాట్లాడిన మాటలకి సమాధానాలు చెప్పినట్టు నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే ఆ రిషితేశ్వరి తల్లిదండ్రులు నేను హోటల్కి పిలిపించుకున్నానని చెప్పారు.
ఆయిషా మేరా తల్లిదండ్రులాగా వాళ్ళు ఊరు వాడ మాకు న్యాయం చేసి తిరగలేదు. ఇన్సిడెంట్ అయిపోయిన రోజు సేమ్ డే నేను నాగార్జున న్యూస్లో ఆ ప్రిన్సిపల్ పేరు పెట్టారట. ప్రిన్సిపల్ కూడా తీసేయండి సార్ అని చెప్పి వాళ్ళ తండ్రి నాకు అక్కడి నుంచే నేను యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేశారు. చేస్తే నేను వెంటనే ఆ కమిటీ పేర్లు చూస్తే ప్రిన్సిపల్స్ ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే అలిగేషన్స్ ఉన్న ప్రిన్సిపల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ లేదు, మీరు అటువంటి ఆందోళన అవసరం అని చెప్పి చెప్పడం. తర్వాత ఆ కమిటీ కూడా మొత్తం ప్రిన్సిపల్స్, సీనియర్ టీచర్స్, ఆ కమిటీ కాదు ఇంకా ఏదైనా బయట నుంచి కమిటీ కూడా వేస్తే బాగుంటుంది అంటే బాలసుబ్రహ్మణ్యం గారి కమిటీ వేసాం. ఆ తర్వాత మేము తీసుకున్న స్టెప్స్ అని చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి సార్ ఒకసారి కలుస్తామని చెప్పి విజయవాడ వచ్చారు. వాళ్ళని నేను ఉన్న హోటల్కి వచ్చి కలిశారు. తర్వాత ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ అవుతా ఉంటే ముఖ్యమంత్రి గారు బిజీగా క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ పేరెంట్స్ని సీఎం గారిని కల్పిస్తే సీఎం గారితో ఒకటో మాట చెప్పారు, సార్ మాకు ఏమీ అవసరం లేదు, మాకు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఇంకొక ఆడపిల్లలకు జరగకుండా మీరు చర్యలు తీసుకోండి కోరారు, తప్పకుండా అమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఆడియో ఫంక్షన్కి వచ్చారని చెప్పి ఒక పర్సనల్గా కామెంట్ చేశారు అధ్యక్ష. నేను ఆడియో ఫంక్షన్ వచ్చింది వాస్తవమే, ఎందుకంటే అది నాకు కావాల్సిన బాగా క్లోజ్ ఫ్రెండ్, అది ఒక సోషల్ కాజ్ విలేజ్ అడాప్షన్ తీసిన మంచి మూవీ అని చెప్పారు మా ఫ్రెండ్. దానికి మూవీ నాతో పాటు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళ నాయకులు వచ్చారు. అయితే నేను జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళదు అధ్యక్ష. ఈరోజు పిల్లలు ఏదైతే చూసి చెడిపోతున్నారో ఆ జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళాం. తర్వాత అంతేకాకుండా అధ్యక్ష మొన్న నేను ప్రెస్లో చూశాను, అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడదు కదామా ఈయన ఎప్పుడూ విమానాల్లో తిరుగుతాడని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేము రోజా గారి లాగా నగిరి నుంచి హైదరాబాద్కి పాదయాత్ర మేము చేయలేదు, ఖచ్చితంగా ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో తిరుగుతాం, ఫ్లైట్లో తిరిగింది కూడా తప్పని మాట్లాడితే దానికి నిజంగా ఏం మీకు సమాధానం చెప్పలేము. మేము జబర్దస్త్ ప్రోగ్రాంలో పాల్గొనలేదు, మేమేం మీలాగా పాదయాత్ర చేయలేము. తప్పకుండా ఏదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్లు చెప్పండి, ఏమైనా ఉంటే డెఫినెట్గా మేము తీసుకుంటాం. అది మంత్రివర్యులకి ఒక విజ్ఞప్తి ప్లీజ్. మంత్రివర్యులకు ఒక విజ్ఞప్తి, ఇలా సూసైడ్స్ అనేవి బలవంత మరణాలు విశ్వవిద్యాలయాలు జరగడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఇలాంటివి మొదలు కాదు కానీ ఇవి చివరి కావాలని నేను కోరుకుంటున్నాను.